16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించే ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేటెంటా? రఘురామకృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా? నా మీద కేసులు పెట్టలేదా? రఫా 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 ఏం స్వామి రఫా రఫా? సినిమా అది, సినిమా కాబట్టి 100 మంది ఒకటే రఫా 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 అంటాడు. నా మీద కేసులు పెట్టలేదా? అయ్యా జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగతనం చేసిన దొంగ 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 నడిచినట్టు ప్రజాస్వామ్యం 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 ఏమైపోయిందో ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం. మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి రాకూడదు జరుపుకుంటే ఆ గిరిగా ఏవయా లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతో రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి కావాల్సిన మాట. ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మీ మాజీ మంత్రి మరి ఇవన్నీ కనపడలేదు. కేవలం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఆ యొక్క మానసిక ఆందోళనతో మీరు మాట్లాడే మాటలు తప్ప మరో మాట్లాడారు. జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. మీరు జగన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారు. ఏమయ్యా జగన్ రెడ్డి గారు నోరెలా వచ్చాయా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత, సైదాపురం పార్టీ వీరంతా, మరో 30 సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చాయి కాదు. మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైండ్ ఇచ్చినోడు, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైండ్ ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచించి నువ్వు మీ మద్దతులో మీ జాతీయంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ కుటుంబానికి ఎంత దగ్గర? మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత సెంటర్ కూడా జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను కూడా సాక్షి. 2014 ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను సాక్షి, పార్టీలు చాలా మంది సాక్షి. ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేద్దారుంటే అన్నా బీపీఆర్ అన్నా నువ్వైతేనే వీళ్ళు సమన్వయం చేసుకుంటావంటే ప్రతికూల పరిస్థితుల్లో పూర్తి చేస్తుంది. 2019లో మీకు ఎంత సహాయం చేసి మీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మీ విధానాలు మీ విధానాలు నచ్చక బీపీఆర్ గారు బయటకు వస్తే ఒక్కసారిగా బీపీఆర్ గారు దూరం అయిపోతారు. బీపీఆర్ గారి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా నేను కూడా జీవితకాలం మీతో నడవాలని, జీవితకాలం జగన్ గారి వెంట ఉండాలని ఆరాటపడే వ్యక్తులు. జగన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వెంట నడిచింది. ఇదే కాదు, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి
వల్లనే నువ్వు వదులుకున్నావు, నీ దారిని నువ్వు చూసుకున్నావు, మా దారిని మేము చూసుకున్నాం. మరి దారులు మారినంత మాత్రాన రాజకీయ విధానాల మారినంత మాత్రాన నీ ఇష్టానికి మాట్లాడుతున్నావా? మరి జగన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు మిమ్మల్ని లోక్సభ టికెట్ పార్టీలో నుంచి వారం ముందు జగన్ గారు ఏమంటాడు, మీరు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రకం, నా తల్లి సోనియా గాంధీ అన్నాం. మరి నా తల్లి సోనియా గాంధీ అన్నాం, మీరు నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రకములు సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలు రాయించారు. దాని తర్వాత సోనియా గాంధీ ఇటాలియన్ బొమ్మ అన్నావు, కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు మీకు న్యాయం, వేరే న్యాయం. మీరు చేసే మాత్రం అది సంవత్సరాలు, వేరే వాడు చేసే మాత్రం అది మరొకట. జగన్ రెడ్డి గారు పోతే జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఎంత నీచాన్ని తిరుగుతారంటే, ఎంత ఘోరాన్ని తిరుగుతారంటే, ఇందాకే మీకు చెప్పాను, ఇది సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి. వికాస్ స్కామ్ లో అడ్డంగా దొరికా, రేపు బాడీ స్కామ్ లో మరో స్కామ్ లో ఇన్ని స్కామ్ లో దొరుకుతాము అని ఒక నిరాశలో మాట్లాడుతూ రాజకీయాల విమర్శ సహజం, ప్రసన్నంగా మాట్లాడలేదు, తిరిగి అడుగు మాట్లాడుతుందా అని మాట్లాడారు. జగన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు స్పందిస్తారు. జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా? ఒక మహిళా శాసనసభ్యులు అక్క 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 అంటూ ఆ చుట్టూ అన్నా 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 అన్నట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టూ మరి అలాంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఉచ్చ విచారణ పరిచయంలో మానవ జన్మ ఇతర ఆ వ్యాఖ్యలను సైతం సమర్పించే విధంగా అప్పుడున్నాడు ప్రసన్న విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా. ఇదే వ్యాఖ్యలు మీ కుటుంబ సభ్యులు చేస్తే జగన్ రెడ్డి గారు ఆలోచన ఒకసారి పాపం జగన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే, అడుగడుగునా ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 నియోజకవర్గాల నుంచి 4 పాయింట్లు 7 నియోజకవర్గాలు. జనం పథకాలతో ఆడే ఉంటారు. జగన్ రెడ్డి గారు వెనక నుంచి రండి 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 మరి జగన్ రెడ్డి స్పష్టంగా టీవీలో మొత్తం కూడా జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లోపలికి చెప్పాలా, నెల్లూరు లోపలికి చెప్పాలా, నెల్లూరు గట్ట మీద చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటున్నాను. పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా, ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చెయ్యి విరగొట్టారో, అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద
కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు బాయిలు దొక్కమన్నారు, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు, వస్తే ఇదే పద్ధతి అన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్రా స్వామి రఫా రఫా? ఏంద్రా రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్లా? రఫా రఫా అరటి చెట్లా? రఫా రఫా అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేటెంటా? ఏంది రఫా రఫా? టెంకాయలా? రఫా రఫా రఫా. అరటి చెట్ల? రఫా రఫా రఫా. లేదు రాయలసీమలో చీనీ చెట్ల? రఫా రఫా రఫా. ఏంది రఫా రఫా? 16 నెలలు జగన్ రెడ్డి గారు వంది మగదులారా, మీకందరికీ సవాల్ చేస్తున్నా. మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి 16 నెలలు నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చాం. ఆ రోజు రఫా 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 ఎట్టపోయిందిరా స్వామి? సినిమా డైలాగులు ఎందుకురా? సినిమా డైలాగులు దానికి ఏమి రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా? చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన. కాబట్టి సినిమా డైలాగులు వద్దు. రఫా రఫా అది సినిమా డైలాగు. నిజ జీవితంలో వద్దు ఆయన. నిజ జీవితంలో రఫా రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఈ విధానంలో పోండి స్వామి. 11 సీట్లు మీకు ఇచ్చినా, కనుచూపు మేరలో అధికారం రాదని తెలిసినా, ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడుతున్నా రఫా 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 రఫా. ఆ 16 నెలలు మిమ్మల్ని ధిక్కరించి వచ్చిన రోజు ఎట్టపోయిందిరా స్వామి? రఫా 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 రఫా. దానికి సమాధానం ఇందాక చెప్పేసి ఇందాకే రాజ్యాంగ వ్యవస్థ ఆయనేం కొత్త ఉంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నాడు. అన్ని వ్యవస్థలు నాశనం చేశాడు. దానికి కేసు దొరుకుతుంది. ఇంకేసారి ఏమన్నా అన్ని కవర్ అయ్యా? బ్యాలెన్స్ ఏమన్నా? ఇది ఎటు కొనసాగదు సార్. 2 days 3 days తప్పకుండా. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కానీ ఎమ్మెల్యే లేరు కదా, మాజీ ఎమ్మెల్యేల కాడి నుంచి, ఎమ్మెల్సీల కాడి నుంచి, మాజీ మంత్రుల కాడి నుంచి అందరికీ సమాధానం ఇస్తాను. రఫా 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 రఫా. ఏం స్వామి రఫా రఫా? సినిమా సినిమా కాబట్టి 100 మంది ఒకటే రఫా 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 అంటాడు. రఫా 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 అంటా ఉంటే శాంతి 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 అంటున్నావా? కాదు కదా. రఫా రఫాకి తిరిగి బచ్చరిగా ఉంటుంది కదా. రఫా రఫా మానేసి ఎదుటి వాడిని ప్రేమించండి. ప్రేమిస్తే మహా అయితే పోయేదేమి లేదు. తిరిగి మనం ప్రేమిస్తాడు.